నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కింద హైప్ దిస్ వీడియో ఉంటుందన్నమాట, అక్కడ హైప్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి మధ్యప్రదేశ్ అలాగే గుజరాత్ ఈ ఏరియాలలో ఏ పంట ఎక్కువగా సాగుతుంది. ఎందుకంటే మేజర్గా మనం చూసుకున్నట్లయితే 2022 నుంచి 2024 వరకు అక్కడ మిర్చి అనేది ఎక్కువగా సాగు చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే గత ఏడాది నష్టాలు చాలా మటుకు ప్రతి ఒక్క ఏరియాలోన, అంటే ప్రతి ఒక్క రాష్ట్రంలోన దెబ్బతీసింది. మరి ఈ ఏరియాలో ఎంత పంట ఉంది ఈ సంవత్సరం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్కడ వేసే పంటలు ఏ విధంగా ఉన్నాయి వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుందన్నమాట. స్కిప్ మటుకు చేయదండి ఎక్కడే. కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పంట చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ ముందుగా మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువగా పత్తి ఎక్కువగా వేస్తారనమాట ప్రతి ఒక్క ఏడాది. గత 2 సంవత్సరాల నుంచి ఎక్కడ రేట్స్ అనేవి కన్సిడర్ కాలేవు అనమాట రైతుకి. ఎందుకంటే చిల్లి ఎక్కువగా సాగు చేయడం జరిగింది. అక్కడ వచ్చేసి 2043 అలాగే 5531 ఎక్కువగా సాగు చేయడం జరిగిందనమాట. చాలామంది తేజాలు కూడా వేశారు అక్కడ రైతులు అయితే గిన. అయిన తర్వాత చాలామంది నష్టాల బారిన పడ్డం, అలాగే గోండల్ మార్కెట్కి, అలాగే ఈ బ్యాడీ మార్కెట్, హుబ్లీ మార్కెట్ కూడా వాళ్ళు రావడం జరిగింది. అయిన తర్వాత నష్టాలు అయితే చూసినారు ప్రతి ఒక్క రైతన్న. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 ఏరియాలలో ఇప్పుడు అంతో ఇంతో మిర్చి అన్న సాగవుతుంది. ఈ 2025కు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే గిన అక్కడ ఉన్న మన ప్రధాన పంటల్లో ఏవి అక్కడ పెద్దగా సాగవటం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి పప్పు శనగ వైపు అయితే మొగ్గు చూపారు అక్కడున్న రైతులు. అలాగే పత్తి పంటే ప్రధాన పంటగా ఎంచుకున్నారు. ముందుగానే ఇప్పుడు పత్తి అయితే ఎక్కువగానే వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మన వీడియోలలో మధ్యప్రదేశ్ గురించి, గుజరాత్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ సోయాబీన్స్ కూడా చాలా మటుకు ఎక్కువగా ప్రధాన పంటగా కూడా ఎంచుకున్నారు చాలామంది. అంటే ఒక్కో ఏరియాలో జిల్లాల వైజు ఆ పంటను అయితే ఎంచుకోవడానికి అయితే జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే. అలాగే తినడానికి మనకు గింజల రూపంలో వరి అయితే ఎక్కువగా అక్కడ కూడా ఎక్కువగా సాగు చేస్తారు. గోధుమ పంట అంటే మనకు చూసుకున్నట్లయితే అక్కడ కూడా చాలామంది రైతులు ఈ రోటీస్ ఎక్కువగా తింటుంటారు అనమాట. ఈ గుజరాత్ కానీ లేకుంటే ఈ మధ్యప్రదేశ్ కానీ ఎక్కువగా ఈ పంటలే సాగు చేస్తారనమాట. ఇక ఇక్కడికి వచ్చేపాటికి, గుజరాత్కి వచ్చేపాటికి కాస్త చేంజ్ అయిందన్నమాట పంట. గుజరాత్కి వచ్చేసారు ఏమైందంటే పత్తి ఎక్కువగా వేశారు ఈ ఏరియాలో. అలాగే పప్పు శనగ, సోయాబీన్స్ ఈ 3 ప్రధాన పంటలుగానే ఎంచుకున్నారు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరి తక్కువగానే వేశారు ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే. ఎందుకంటే ప్రాపర్లీ అక్కడికి వచ్చేపాటికి నీటి వసతి ఎక్కువగా ఉంది గుజరాత్కి వచ్చేపాటికి. మధ్యప్రదేశ్కి కూడా బాగానే ఉంది, కానీ వాటర్ సోర్స్ గుజరాత్కి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ బోర్లు వేయడం కానీ, కెనాల్స్ కానీ మనకు ఎక్కువగానే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఏడాది కూడా అక్కడైతే మిర్చి అయితే ఎక్కడ సాగవలేదు. ఎందుకంటే చాలా మటుకు కొన్ని ఏరియాల్లో విజిట్లకు వెళ్ళిన ఫార్మర్స్ కానీ, అంటే కంపెనీ వాళ్ళు కానీ, వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ అయితే అడగడం జరిగింది. అక్కడున్న రైతులతో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఏ పంటలు సాగు చేశారు ఒక యాజిటీస్గా చెప్పండి అంటే చిల్లి తక్కువగా వేశారు, కాటన్ అయితే ఎక్కువగా వేయడం జరిగింది అనమాట. ప్రజెంట్ అయితే వాళ్ళవి కటింగ్ దశలో ఉన్నాయన్నమాట. పత్తి అంటే చాలా మటుకు అక్కడ కూడా సీడ్స్ అనేవి బీటీ పత్తి విత్తనాలు ఎక్కువగా వేయడం జరిగిందనమాట. ఇక సోయాబీన్స్ అనేవి ముఖ్యంగా సాగు చేస్తున్నారు. అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ పంట 2 పంటలు వేసుకునే రకంగా ఉంటుంది అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటి ప్రధాన పంట వచ్చేసి ఈసారి అయితే కాటన్, మధ్యప్రదేశ్ కానీ అలాగే గుజరాత్ కానీ. ఈ గుజరాత్ వచ్చేసి పప్పు శనగ ఎక్కువగా సాగు చేస్తున్నారు ఈ సంవత్సరంకి. ఎందుకంటే చాలామంది మన ఏరియాలో కొద్దిమంది వేశారు. కొన్ని ఏరియాలో కర్నూలు మన విజిట్కి వెళ్ళినప్పుడు పప్పు శనగ అయితే సాగు చేయడం జరిగింది. ఈ కర్ణాటక అంతా ఇప్పుడు చిల్లి అంటే పర్లేదు, అంటే సీడ్స్ అయితే ఎంచుకొని వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అంటే 5531 కానీ 273 కానీ ఇట్లా ప్రధాన పంటలు అయితే ఎంచుకున్నారు. అంటే కాటన్ కూడా వేసినారు, కానీ పెద్దగా అయితే ఇప్పుడు మిర్చి కొద్దిగా, కాటన్ కొద్దిగా, పప్పు శనగ కొద్దిగా, లేకుంటే మొక్కజొన్న ఎక్కువగా వేయడం జరిగిందనమాట. ఇక్కడ గుజరాత్కి వచ్చేపాటికి మొక్కజొన్న తక్కువగా ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. మధ్యప్రదేశ్కి వచ్చేసి మళ్ళీ ఎక్కువగానే ఉంది మొక్కజొన్న ఎక్కువగా వేస్తున్నారు అన్నమాట రైతులు. ఇది ఎందుకు వీడియో తీస్తున్నా అంటే రైతులకి ఒక గైడెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఏ పంట మనం వేసుకుంటే బాగుపడతాము, ఒక 6 రాష్ట్రాల్లో ఈ పంట వేస్తున్నారు, మనం ఈ పంట వేసుకుంటే మనం లాభదాయకంగా ఉండొచ్చు అనమాట. అంటే ఉద్యానవన పంటల వైపు, అలాగే చిరుధాన్యాల వైపు
లేకుంటే పప్పు ధాన్యాల వైపు మనం వెళ్ళినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఎక్కువగా పంట తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. వర్షాలు పడితే గిన చాలామంది వర్షానికి ఎక్కువగా వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వర్షం పడిందంటే చాలా కాస్ట్ తక్కువగా ఉంటుంది. అంటే మన పెట్టుబడి తక్కువగా ఉంటుంది, రాబడి ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలామంది ఈ మిర్చి కానీ లేకుంటే కాటన్ కానీ ఈ వాణిజ్య పంటలుగా ఎంచుకోవచ్చు అనమాట. వాణిజ్య పంటలు అయితే తక్కువగానే వేసినారు అక్కడ. ఎందుకంటే ఉద్యానవన పంటలు, చిరుధాన్యాలు మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఆముదాలు కూడా 6,000, 6,200 నడుస్తుంది. మంచి పంట, మనం కూడా వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే దానికి ఏమి మనం జింకల బెడద కానీ లేకుంటే ఈ పశువుల దాడి కానీ ఎక్కడ ఉండదన్నమాట. ఆముదం ఏవి తిని అరిగించుకోలేము అనమాట. అలాగే చూసుకున్నట్లయితే ప్రధాన పంటలు మినుములు ఉన్నాయి. మినుములు కూడా సాగు చేసుకోవచ్చు. ఈ ఏడాదికి సంబంధించి మంచి ధరలు అయితే ఉన్నాయి. అలాగే ఉలవలు, మనకు పెసర్లు, పిల్లి పెసర, అలాగే చూసుకున్నట్టు ప్రధాన పంటలు లేకుండా మనకు ఈ ఉద్యానవన పంటలు ఎంచుకున్నట్లేదు. ప్రధాన పంటలు అంటే మనకు ఒకటేసారి డబ్బులు ఇంత మొత్తంలో రావాలా అని ఒక మైండ్ సెట్ అయితే క్రియేట్ అయిందనమాట రైతులకైతే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పక్కకు పెడితే గిన మిగతా పంటల్లో కూడా మనకు కొద్ది గొప్ప ఖర్చు తగ్గి మనకు తక్కువ పెట్టుబడితో వచ్చే పంటలు ఎంచుకున్నట్లయితే చాలామంది రైతులైతే ఉపయోగకరంగా మనం పంటలు వేసుకోవచ్చు అనమాట. చాలామంది ఈ మిర్చి వేసుకుంటే గిన లేకుంటే పత్తి వేసుకుంటే గిన కూలీల బెడద ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఎందుకంటే కలుపు దాంట్లో వెళ్ళి మనం గడ్డి మందు కొట్టలేం, లేకుంటే అంతర్సేద్యం తక్కువగా చేస్తాం అనమాట. ఎందుకంటే ఒక 3 నెలల తర్వాత సాలు కప్పుపోతుంది. సాల్లో గడ్డి పడితే మళ్ళీ తీసుకోలేని పరిస్థితి. కూలీల సాయం కావాలా. అలాగే పత్తి తీసుకుంటే పత్తి విడిపించినప్పుడల్లా కూలీల సాయం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒకసారికి అయిపోయేది కాదు చిల్లి మాదిరిగా. అంటే చిల్లికి కానీ కలప కూలీలు ఎక్కువగా ఉంటాయి మేజర్గా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది రైతులకి ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు గుజరాత్ ఈ ఏరియాలో ఎట్లా చేస్తున్నారంటే రైతులు ఒక 3 నెలలు 4 నెలలు పంటలు ఎంచుకుంటున్నారు. అంటే మనకు డబ్బు రైతుతో ఆడుతుందన్నమాట. మనం ఏం చేస్తున్నాం, ఏకకాల పంటలు అయితే వేస్తున్నాం. అంటే 6 నెలల నుంచి 6 నెలలు మొదలుకొని 8 నెలలు 9 నెలలు పంటలు సాగు చేస్తున్నాం. పత్తి చూసుకోవచ్చు 6 నెలలు ఉంటుంది. అలాగే మిరప చూసుకోవచ్చు 8 నెలలు ఉంటుంది అనమాట. ఇట్లా వాణిజ్య పంటలకి వెళ్ళిపోతున్నాం అనమాట. లేకుంటే పళ్ళ తోటలు ఉన్నాయి, పండ్ల తోటలు కూడా సాగు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చులో అయితే మామిడి ఉంది. అంటే ఈసారి రేట్స్ లేవు కానీ కొద్ది గొప్ప చాలా మటుకు బత్తాయి. అంటే మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ దానిమ్మ వేసుకోవాలనుకుంటే దానిమ్మ వద్దు. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే వర్షం వచ్చిందంటే ఈరోజు మళ్ళీ రేపు మందు స్ప్రే చేయాల్సిన పరిస్థితి. అంటే దానికి కాయలు మచ్చలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. నీటి వస్తున్న వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాలు అయితే మనకు చాలామంది రైతులకైతే సబ్సిడీతో మొక్కలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎకరానికి ఇంత అనేది క్యాల్కులేట్ అయితే చేశారన్నమాట. కర్నూలు ఫార్మర్స్కి అయితే నాకు తెలిసి ఈ ఆంధ్రాలోన వాళ్ళకు వచ్చినట్లు నాకు స్కీమ్ అయితే కనబడుతుందన్నమాట. అక్కడున్న రైతులు అయితే సచివాలయంకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు అన్నమాట. లేదంటే ఆయిల్ ఫామ్ చేసుకునే రైతులు కూడా మంచిగా యూజ్ అయితే ఉంటుందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే అక్కడ మనం చూసుకున్నట్లయితే తోటలు అయితే లేవు ప్రజెంట్. ఎందుకంటే ఒక 3 నుంచి 4 నెలల పంటలు ఎంచుకున్నారు గుజరాత్ కానీ మధ్యప్రదేశ్ కానీ. ఎందుకంటే అక్కడ రైతులు చాలా నష్టాల్లో ఉన్నారు. ఎందుకంటే చాలా నష్టాలు ఉన్నప్పుడు ఏం చేయాలో, పెట్టుబడికి డబ్బులు ఉండవు. పెట్టుబడికి డబ్బులు కావాలంటే మళ్ళీ ఏం చేయాలో, ఒక 3 నెలలకు కష్టపడితేనే మనకు వచ్చేదన్నమాట. చాలామంది మన సైడ్ ఉండే రైతులు ఏం చేస్తున్నామంటే ఈ డబ్బు అంటే ఒక 2 లక్షలు అప్పు అయిందనుకోండి ఎకరం మీద. చాలామంది రైతులు ఏం చేస్తారు, ఈ సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం కొడతాదిలే చిల్లి లేకుంటే పత్తి, అంటే ఏది రేట్ ఎక్కువ ఉంటే దానికి వెళ్ళిపోతున్నాం. మనకు కాయగూరల పంటలు కూడా ఉన్నాయి ప్రజెంట్. చిల్లి చూసుకోవచ్చు. అంటే పచ్చిమిరప కూడా సాగు చేసిన రైతులు ఉన్నారు. ఇప్పుడు పచ్చిమిరప అంతా తీసుకుని వచ్చి నాటారు. ఎక్కడ నర్సరీలో నార అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 80-100 రూపాయలు పోతుంది. అలాగే టమాటా చూసుకోవచ్చు. టమాటా వచ్చేసి ఇప్పుడు తక్కువగానే ఉంది. ఇప్పుడు మనం సాగు చేసుకున్నట్లయితే మనకి ఈ నవంబర్ లోపల కటింగ్ పడే అవకాశం ఉంటుంది. అంటే 2 నుంచి 2.5 నెలల పంటకాలం అయితే ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసి సీడ్స్ మనకు సాహో కానీ సాహిత్య కానీ మనకు చాలా రకాలు ఉన్నాయి. అంటే కొత్తగా హైబ్రిడ్స్ రకాలు ఉన్నాయన్నమాట. మనకు తొందరగా మాగి మనకు పోవాలనుకుంటే టమాటాలో 448 ఉంటుందన్నమాట. ఇది కూడా మంచి కాపునిస్తుంది. తొందరగా మనకు ఈ చలికాలం అయితే తొందరగా మాగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సాహో అయితే కొంచెం డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఎందుకంటే నేను గత 3 సంవత్సరాలుగా అంతకుముందు అంటే ఈ చిల్లి 2 సంవత్సరాలు అయితే సాగు చేశాను. ఈ సంవత్సరం అయితే సాగు చేయలేదులే. అంతకుముందు ఏడాది అయితే గిన మనం చూసుకున్నట్లయితే టొమాటోను, పచ్చిమిర్చి అది కొద్దిగా పెట్టుకుంటుంది. నేను పోయినసారి గత రేట్స్ చూసి సాగు చేశాను. ఆ సంవత్సరం 27,000 అట్లా అమ్ముకున్నాం. మళ్ళీ సంవత్సరం 20,000కి మించి అమ్మలేదు ఈ సంవత్సరం. అందుకే మనం నష్టాల్లో ఉన్నాం. అందుకే ఉద్యానవన పంటల వైపు వెళ్ళామన్నమాట. ఇప్పుడు కంది వేసుకున్నాము.
అంటే పెట్టుబడి తక్కువగా ఉంటుంది, విత్తనం కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు కూడా టమాటా నాటుకునే వాళ్ళు టమాటా నాటుకున్నారు, ఉల్లి నాటుకునే వాళ్ళు ఉల్లి అట్లా మనము గైడెన్స్ ఉండి అవి కొద్దిగా వేసుకున్నట్లయితే నష్టాలు లేకుండా మనం రైతు అనేది గడ్డకు పడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. గడ్డను పడడానికి చాలామంది ఈ మిర్చినే సాగు చేయాలి, లేకుంటే ఈ పత్తే సాగు చేయాలి, అంటే ఏది రేటు ఉంటే దాన్నే వేసుకునేది చాలా వేస్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు చాలా మటుకు చిల్లీ రేట్స్ లేవు, కొద్దిగా సాగు చేసుకున్నట్లయితే రైతులైతే గెట్టిన్ కావచ్చు. అంటే ఈ సంవత్సరం సాగు తక్కువ ఉంది, నేనేం వేయమని చెప్పట్లేదు, చాలా మటుకు బంద్ చేసుకోమని చెప్పాము. ఎందుకంటే ఏసీలో స్టాకులు దండిగానే ఉన్నాయి. కొత్త వాటికి అంత ఇంత ఒక 1000-2000 వస్తే వస్తుంది, కానీ చాలా మటుకు ఎక్కువగా 50,000 వస్తుంది, 60,000 వస్తుందని చాలామంది సాగు చేసుకోవద్దండి. అది బాగా గుర్తుంచుకోండి. ఎవరో చెప్పారు, ఎవరో చేశారని మీరు పోవద్దండి. ఎందుకంటే రైతులు అనేది చాలా సెన్సిటివ్ మైండ్ అనమాట. ఎందుకంటే ఏది కనెక్ట్ అయితే దానికి కనెక్ట్గా వెళ్ళిపోతారనమాట. మనం సైడ్ వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే కొద్దిగా చెప్తున్నారు, మంచి చెప్తున్నారు, చెడు చెప్తున్నారు. నేను కానీ మంచి చెప్తున్నాను, చెడు చెప్తున్నాను, ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసిన తర్వాతే ఏ పంటలైనా సాగు చేసుకోండి. ఎందుకంటే గత ఏడాది నుంచి మన అంతకుముందు ఏడాది నుంచి రేట్లు చూసి కన్సిడర్గా మనం పంటలు అయితే సాగు చేస్తున్నాం. అవి రేట్లు ఉన్నప్పుడు పంట ఉండదు, పంట ఉన్నప్పుడు రేట్స్ ఉన్నాం అనమాట. అందుకే మనం ఏ పంట వచ్చినప్పుడు తొందరగా అమ్ముకోలేకపోతున్నాం అనమాట. ఇప్పుడు పచ్చి సరుకులు అంటే ఇప్పుడు టమాటా కానీ, లేకుంటే పచ్చిమిర్చి కానీ, మనము ఉల్లిగడ్డలు కానీ ఎక్కడైనా తీసుకొని స్టోర్ చేసేకుండదు. ఎందుకంటే తొందరగా అమ్మేసుకుంటాం. ఆ నష్టమో లాభం అనేది అప్పుడు 4-5 రోజులకే తెలిసిపోతుంది. ఇదేం అట్లా లేదు, మనకి ఇన్ని క్వింటాలు అవుతాయని ఐడియా ఉండదు. మనం పోయి ఏసీలలో పెడతాం, ఏసీల్లో పెట్టిన తర్వాత చాలామంది పత్తి కూడా అంతే, మంచి ధరలు వచ్చినప్పుడు అమ్మరు. పప్పు శనగలు కానీ అంతే, ఏసీల్లో కోల్డ్ స్టోరేజ్లో పెడతాము, కందులు కానీ అంతే, రేట్లు వస్తాయని చాలామంది ఇట్లనే పెడతారు, పెట్టి నష్టపోతున్నారు చాలామంది రైతులు. చాలామంది వ్యాపారస్తులు దగ్గరికి వెళ్ళి అమ్ముకున్నారు. లేదంటే ఇక ప్రతి ఒక్క పంటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక్కొని సాగు చేద్దాము. లేకుంటే చాలామంది రైతులు ఒక గైడెన్స్ లేకుండా చాలామంది ఇట్లనే చాలా నష్టాలకు బారినైతే పడుతున్నారు అనమాట. కందులు 10,000 పలికింది అనుకోండి, అట్లా వర్షన ఎత్తేది అనమాట. ఇట్లా అనమాట. ఏమంటే కంది పంటకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే పూత నిలబడిపోవడం, లేకుంటే పూత పట్టుకోవడం. లేకుంటే ఇది ఎందుకు ఎక్కువగా సాగు చేస్తున్నారంటే మా ఏరియాలో వచ్చేసి ఈ పెట్టుబడి తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా సాగు చేస్తున్నాం. చాలామంది పప్పు శనగకి రేట్ వస్తామని ఇప్పుడు అంటే 6,000 నుంచి 6,200 వరకు అట్లా నడుస్తుంది. ఆ మార్కెట్ ఉంది కదా, మనం దీన్నే సాగు చేసుకుందాం, ఇట్లా అనమాట. ఒక్కొక్కరు ఒక్కో పరిస్థితిలో ఉన్నారనమాట. ఇదండి ఈ వీడియో కింద మధ్యప్రదేశ్, గుజరాత్ గురించి ఫుల్ వీడియో కావాలనుకుంటే ఈ ఫుల్ వీడియో అనేది స్కిప్ చేయండి. తోట రైతులకైతే షేర్ చేయండి. మీరు ఏ పంట సాగు చేస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలిపండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.